హలో ఎవ్రీవన్, బ్రెడ్ క్రమ్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి. ఈ బ్రెడ్ క్రమ్స్ ని మనం కట్లెట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, కట్లెట్ మీద కోటింగ్ కోసం, ఏవైనా వెజ్ రోల్స్ చేసుకున్నప్పుడు రోల్స్ మీద కోటింగ్ కోసం ఈ బ్రెడ్ క్రమ్స్ ని యూస్ చేసుకుంటాము. ఈ క్రమ్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ గా మైదాతో చేసిన బ్రెడ్ క్రమ్స్ నే యూస్ చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్రమ్స్ కోసం ఫస్ట్ మనం బ్రెడ్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలండి. మీరు చిన్న పీసెస్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 4 పల్స్ ఇస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకండి, పౌడర్ లాగా. మధ్యలో మూత తీసి ఒకసారి బ్రెడ్స్ ని స్పూన్ తోటి మళ్ళీ మూత పెట్టుకొని ఇలా 4 పల్స్ ఇస్తే సరిపోతుందండి. మీరు చూసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ ని పీసెస్ గా కట్ చేసుకొని ఇలా పౌడర్ లా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ ని మీరు మరీ స్మూత్ పౌడర్ లా చేసుకోకండి. అలా చేసుకుంటే మీరు చేసుకునే కట్లెట్స్ కానీ రోల్స్ కానీ స్ట్రక్చర్ అనేది బాగా రాదు. అలా కాకుండా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్ట్రక్చర్ వచ్చేటట్లు మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఈ ప్యాన్ లో వేసుకొని స్టవ్ దగ్గరే ఉంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారంటే ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా మాడిపోతాయి. అలా కాకుండా మీరు స్టవ్ దగ్గరే ఉంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ గరిటెతోటి తిప్పుకుంటూ స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇది ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టింది. ఈ క్రమ్స్ అనేవి ఫ్రై అయినాయి అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది తెలిసిపోతుంది. అది ఒకటి కలర్ కూడా షేడ్ అవుతుంది, లైట్ బ్రౌన్ కలర్ లో వస్తుంది. మీరు ఇలా కలర్ షేడ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి. లేకపోతే మీరు అదే ప్యాన్ లో ఉంచారనుకోండి, ప్యాన్ కున్న హీట్ కి బ్రెడ్ క్రమ్స్ అనేవి మాడిపోతాయి. అలా కాకుండా మీరు వెంటనే ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్లాస్ జార్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో ఒక 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. టేస్టీగా ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.